వెల్కమ్ బ్యాక్. వైసీపీ ఎమ్మెల్యేలో సస్పెన్షన్ భయం పట్టుకుందా? అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న తరుణంలో సభా హక్కుల కమిటీ నివేదికపై ఆందోళన కనిపిస్తోంది. గొల్లపల్లి కమిటీలో ఏముందో అని వైసీపీ ఎమ్మెల్యేలు కలవరపడుతున్నారు. ప్రత్యేక హోదా విషయంలో మాత్రం వెనకడుగు వేసేది లేదని కుండబద్దలు కొడుతున్నారు. ఏపీ అసెంబ్లీలో గత సమావేశాల్లో జరిగిన ప్రత్యేక హోదా రచ్చ వ్యవహారం వైసీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ కు దారితీస్తుందా? ప్రత్యేక హోదా అంశంపై చర్చ చేపట్టాలంటూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సభలో నిరసన వ్యక్తం చేశారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు హద్దుమీరి ప్రవర్తించారని, సభా హక్కులను ఉల్లంఘించారనే ఆరోపణలతో సభా హక్కుల కమిటీ 12 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. వీరంతా కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చుకున్నారు. సభ్యుల నుంచి వివరణ తీసుకున్న సభా హక్కుల కమిటీ ఈ నెల 6 నుంచి ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తన నివేదికను స్పీకర్కు సమర్పించనుంది. సమావేశాల ప్రారంభ తేదీ దగ్గర పడుతుండటంతో ఎవరిపై సస్పెన్షన్ వేటు పడుతుందో అన్న ఆందోళన కనిపిస్తోంది. అమరావతిలో జరిగే తొలి సమావేశాల్లో ప్రజా సమస్యలపై మాట్లాడాలని, ప్రభుత్వాన్ని నిలదీయాలని ఒవ్విళ్లూరుతున్న వైసీపీ ఎమ్మెల్యేల్లో సభా హక్కుల కమిటీ నివేదిక కలవరపాటుకు గురి చేస్తోంది. ప్రత్యేక హోదా కోసం చర్చ జరపాలనే డిమాండ్ సాధించుకోవడానికి సభలో చేసిందే తప్పే అయినా అది ప్రజల కోసం చేసిందే అని సమర్థించుకుంటున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. సభలో తాము పోరాడింది తమ వ్యక్తిగత సమస్యలపై కాదని స్పష్టం చేస్తున్నారు. నేను చేసిన తప్పే ఆ రోజున శాసనసభలో, కానీ ఆ తప్పు ఎలాంటి పరిస్థితుల్లో చేయవలసి వచ్చింది అని అంటే, మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క హక్కు, మరి ప్రత్యేక హోదా అనేది అటు యువత నుంచి ఉద్యోగస్తుడి వరకు, పేదవాడి నుంచి రైతు వరకు, సామాన్యుడి నుంచి గొప్పవాడి వరకు కూడా అందరూ బ్రతకాలి, అందరూ అప్పుల్లో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి అంటే ప్రత్యేక హోదా కోరుకుంటున్న సమయంలో ముఖ్యమంత్రి దాన్ని తాకట్టు పెట్టినప్పుడు బల్లెక్కడం జరిగింది, మైకు లాగవేయడం జరిగింది. నేను నా వివరణని పూర్తిగా ప్రివిలేజ్ కమిటీ ముందు ఇవ్వడం జరిగింది. తాము పోరాటం చేసింది ప్రజల కోసమే గనక సస్పెండ్ చేయరని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ సస్పెండ్ చేస్తే ఏమి చేయాలో తమ నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం యొక్క బాధ్యత అండి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని, ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపించడం అనేది, దాన్ని అడ్డుకోవడం శాసనసభ సాక్షిగా మరి ప్రభుత్వం చేస్తున్న తప్పు కాబట్టి మా మీద చర్యలు తీసుకోదని అనుకుంటా ఉన్నా. తీసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ మేము ఏం చేయాలి ఏంటనేది మా పార్టీలో మాట్లాడుకొని మేము నిర్ణయం తీసుకున్నాం. ఏదేమైనప్పటికీ ప్రత్యేక హోదా మీద మాత్రం మేము వెనకడుగు వేసే ప్రశ్నే లేదు. ఇదిలా ఉంటే టీడీపీ ఎమ్మెల్యే అనిత వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ఇచ్చిన ఫిర్యాదుపై ఇంకా విచారణ ముగియాల్సి ఉంది. ఈ వ్యవహారంలో కూడా రోజాపై మరోసారి సస్పెన్షన్ వేటు పడుతుందా అనే చర్చ కూడా టీడీపీ వర్గాల్లో జరుగుతోంది.